మానసిక వికలాంగురాలైన ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంట్లో బాలికను కట్టేసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసి స్థానికుల నుండి ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై నిందితుడి ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు ఆపినా ఆగకుండా దాడి చేయడంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులపై కూడా రాళ్లతో దాడి చేయడం జరిగింది. నిందితుని ఇంటికి నిప్పు పెట్టారు. కాలం మారింది. సామాన్యుల సహనం నశించింది. ఆడవాళ్లపై అఘాయిత్య ఘటనలు ఆగకపోవడంతో జనాల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. కామాంధులను కాటికి పంపించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవడైనా ఆడపిల్లల జోలికి రావాలంటేనే వణుకు పుట్టించేలా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో కూడా ఓ కామాంధుడికి ఇలాంటి తీర్పే ఇచ్చారు గ్రామస్తులు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టూ వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీలో సోదాలు నిర్వహించగా పోసెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటం గమనించారు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల చూడగా పోసెట్టి ఇంట్లో బాలిక చేతులు కాళ్లు కట్టేసి ఉండటం, యువకుడు మత్తులో ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు వెంటనే ఆ బాలికను బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆ యువకుడి ఇంటికి చేరుకుని అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువకుడిపై దాడి చేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు, స్థానికులు పోలీసులపైకి కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్లు పోలీసులపై పడడంతో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్ఐ తిరుపతి, మరో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ దాడిలో 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ, ఎస్ఐలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇంట్లో బందీగా ఉన్న బాలికను కూడా ఆదిలాబాద్ రిమ్స్ కు చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. అప్పటికే ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు యువకుడు పోసెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ప్రత్యేక బలగాలతో రంగంలోకి దిగారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేశారు. నిన్న గుడిహత్నూరు గ్రామంలో ఒక కాలనీలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఈ కాలనీ వాసులు ఆ నిందితునిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టినారు. అట్లనే పోలీసు వారిపైన కూడా దాడి చేశారు. ఇచ్చోడ సిఐ గారు భీమేష్ మరియు ఇచ్చోడ ఎస్ఐ తిరుపతికి రక్తగాయాలు జరిగినాయి. ఇటు పరిస్థితిని గమనించిన వెంటనే ఎస్పీ ఆదిలాబాద్ గౌసాలం గారు అదనపు బలగాలు పంపించారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి దాన్ని సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. విక్టిమ్ అమ్మాయిని హాస్పిటల్కు మెడికల్ ఎగ్జామినేషన్ గురించి పంపడం జరిగింది. నిరస్తుని కూడా హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి పంపడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాను. విచారణ అనంతరం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఈ గుడిహత్నూరు ప్రజలకు ఏదైనా ఉంటే సామరస్యంగా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. రోడ్డుపై ఎక్కి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కాలనీలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. దీంతో గ్రామస్తులే కామాంధులకు సరైన గుణపాఠం చెప్తున్నారు. ఆడవాళ్లను ఆగం చేయాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారు. కనిపించిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకంలో చేసింది. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయ మాటలతో యువకుడు అపహరించుకుపోయాడన్న అనుమానంతో బాలిక తల్లిదండ్రులు అతన్ని హతమార్చారు. కుమార్తె కోసం తల్లి హనీ ట్రాపర్ అవతారం ఎత్తింది. సినీ ఫక్కీలో ఆటో డ్రైవర్ హత్య చేశారు.
సినిమా స్టైల్లో ఆటో డ్రైవర్ ను హనీ ట్రాప్ చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. ఏపీకి చెందిన ఓ కార్ డ్రైవర్ భార్య కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. నిజాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ కారు డ్రైవర్ కుమార్తెను తీసుకువెళ్లి యూసఫ్గూడలోని ఓ గదిలో నిర్బంధించాడు. ఆ తరువాత అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక బాలానగర్ పోలీసుల కంటపడింది. విచారిస్తే అనాథ అని చెప్పడంతో బాలికను ప్రత్యేక శిబిరానికి తరలించారు. మరోవైపు బాలిక కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు ఆమె ల్యాప్టాప్ ను ఓపెన్ చేశారు. అందులో ఉన్న ఓ ఫోన్ నెంబర్ ను గుర్తించారు. అది ఆటో డ్రైవర్ కుమార్ పేరు మీద ఉన్నట్లు తెలుసుకున్నారు. తమ కుమార్తెను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని అనుమానించారు. దీంతో దంపతులిద్దరూ కలిసి కుమార్ ను హనీ ట్రాప్ చేశారు. మియాపూర్ కు రప్పించి అక్కడ కిడ్నాప్ చేసి సూర్యాపేటలో ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. తమ కూతురు సమాచారం చెప్పాలని నిలదీశారు. బాలిక తన నుంచి తప్పించుకుని పారిపోయిందని ఆటో డ్రైవర్ కుమార్ తెలిపాడు. ఆగ్రహంతో దంపతులు కుమార్ పై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కాళ్లు చేతులు బండరాయికి కట్టి బతికుండగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడేయడంతో ఆటో డ్రైవర్ కుమార్ మృతి చెందాడు. అనంతరం కార్ డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. మరోవైపు బోరబండ పిఎస్లో ఆటో డ్రైవర్ కుమార్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆటో డ్రైవర్ కుమార్ ఆటోను కార్ డ్రైవర్ వాడుతుండగా అతని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. 2023 మార్చిలో ఆటో డ్రైవర్ మిస్సింగ్ కేసు ఆధారంగా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆటో క్యూఆర్ కోడ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఆటో డ్రైవర్ ను హత్య చేసిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పెద్దలను ఎదిరించి ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. కన్నబిడ్డను ఎత్తుకెళ్లి తమ పరువే తీశాడన్న అక్కసుతో ఉన్న యువతి పేరెంట్స్ టైం కోసం ఎదురు చూశారు. వాళ్ల జాడ ఎక్కడో తెలుసుకున్నారు. పెళ్లి చేస్తామంటూ నమ్మబలికారు. ఇంటికి పిలిపించి అన్నం పెట్టి అంతు చూశారు. ప్రేమిస్తే సినిమా తరహాలో సాగిన ఈ దారుణం హైదరాబాద్లో చోటు. పెద్దింటి అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. పారిపోయిన ప్రేమ జంటను నమ్మకంగా ఇంటికి పిలిపించి మరీ హత్య చేసింది. ఓల్డ్ బోయిన్పల్లి అలీ కాంప్లెక్స్ దగ్గరలో నివసించే మహమ్మద్ సమీర్ వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. గత సంవత్సరం నాచారంలో ఓ భవనానికి సంబంధించి వెల్డింగ్ పని చేయడానికి వెళ్లిన సమీర్ అదే బిల్డింగ్ యజమాని కుమార్తెను ప్రేమించాడు. ఆ సమయంలో యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అమ్మాయిని తీసుకుని ఈ సంవత్సరం జనవరిలో అస్సాంకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అక్కడే 20 రోజుల పాటు ఉన్నారు. అయితే ఈ వివాహం గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారిని సంప్రదించి వారికి వివాహం చేయిస్తామని నమ్మబలికి తిరిగి ఇంటికి వచ్చేలా చేశారు. అనంతరం అమ్మాయిని తీసుకెళ్లి ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేశారు. దీనిని సమీర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనిపై కోపం పెంచుకున్న యువతి కుటుంబం సమీర్ హత్యకు కుట్ర పన్నింది. తాజాగా ఈ నెల 21వ తేదీన అర్ధరాత్రి దాటాక సమీర్ ఆరుబయట కూర్చున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని హతమార్చారు. స్థానికులు వచ్చేలోపే సమీర్ను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య సమయంలో సమీర్తో పాటు అతని స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. దాడికి పాల్పడ్డ దుండగులు మాస్కులు ధరించి ఉన్నారని, అడ్డుకున్న తనపై సైతం దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. నా गाड़ी पे आए साथी दो तीनों थे, लेकिन जंबिया लेके मारने लगा. लेकिन क्या कि एक को पकड़ा, मैं 6 से 7 मार रहा था मेरे को. हमारे साथी पत्थर लेके मार रहे थे. हम लोग फिर से हम लोग के पीछे भाग के हम लोग गले में आए साथी लोग पुकारे. आए साथी समीर को मार दिया. उसका नाम क्या है? समीर. मरेस वाला एक समीर. कहीं को कर रहा है वो? पता नहीं लगा. आए देख लिए मारे. कितने जन आदमी आए? तीनों थे. एक्टिवा पे है, ब्लैक कलर का. कितने जन आए? तीनों. आप है ये टाइम पे उधर? वो बाजू की बैठ गया था. हम लोग तीनों बैठ के थे. कैसे गाड़ी पे आया? कौन सा गाड़ी? एक्टिवा. कैसे आया? पैसा कुछ डाला? कुछ कैप की लगाया? मास्क की लेके थे लोग. आप पहचान था वो लोगों को? స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనా స్థలంలో దాడికి వినియోగించిన ఓ కత్తికి సంబంధించిన కవర్ పోలీసులకు చిక్కింది. సమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని
మాచూరికి తరలించారు. మరోవైపు హత్య జరిగిన కొద్దిసేపటికే యువతి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారు. దీంతో సమీర్ హత్య వెనుక యువతి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విషయంలో కొందరు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు వేరే వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రేమ కోసం పిల్లలు, పరువు కోసం పేరెంట్స్ పట్టింపులకు పోయి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వల్ల పరువు పోవడం, హత్య చేస్తే పరువు నిలబడ్డం అనేది ఉండదు. ఇలాంటివి పరువు హత్యలు కాదు, అహంకార హత్య. గూగుల్ మ్యాప్ దిక్కులు చూపించడమే కాదు, హంతకులను కూడా పట్టిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఏడాది నుంచి కనిపించకుండా పోయి వ్యక్తి హత్యకు గురైన సంఘటన గూగుల్ మ్యాప్ ఫోటో నిందితుడు. ఏడాది క్రితం వ్యక్తి అదృశ్యం. కేసును ఛేదించిన గూగుల్ మ్యాప్. అదృష్టం బాగాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అనే సామెత ఉంది. అయితే అరటిపండు తింటే పన్నెలా విరుగుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపించక మానదు. తెలివిగా ఒక వ్యక్తిని హత్య చేసి ఆధారాలు లేకుండా బయట దర్జాగా తిరుగుతున్న ఇద్దరు హంతకులను చివరికి గూగుల్ మ్యాప్ పట్టించింది. ఒక్క ఫోటో ఆధారంగా పోలీసులు మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు. గూగుల్ మ్యాప్ ఫోటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్లో జరిగింది. సోరియా ప్రావిన్స్లోని తాజుకో పట్టణ వీధులను గత ఏడాది నుంచి గూగుల్ యాప్ చిత్రించడం మొదలుపెట్టింది. క్యూబాకు చెందిన జార్జ్ అనే 33 ఏళ్ల వ్యక్తి 2023 అక్టోబర్లో అదృశ్యమయ్యాడు. తానొక మహిళను కలిశానని, స్పెయిన్ నుంచి వెళ్లిపోతున్నానని చివరిసారిగా బంధువుకు జార్జ్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతడు కనపడకుండా పోవడంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే 2009 తర్వాత దాదాపు 15 ఏళ్లకు తాజుకో పట్టణంలోకి గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు వచ్చింది. అక్కడ వీధులన్నీ తన కెమెరాలో బంధిస్తుండగా ఒక ఫోటో కెమెరాకు చిక్కింది. అందులో ఓ వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ సంచిని తన కారు డిక్కీలో పెట్టడం గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోలీసుల కంటపడింది. అనుమానం వచ్చి విచారించగా ఓ మహిళ తన మాజీ బాయ్ ఫ్రెండ్తో కలిసి జార్జ్ని హత్య చేసినట్లు తేలింది. మాడ్రిడ్కు ఉత్తరాన 100 మైళ్ల దూరంలో ఉన్న సోరియాలోని 2 ప్రదేశాల్లో ఇద్దరిని గత నెలలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం చేసిన వారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు. నేరస్తులు ఎంత తెలివిగా క్రైమ్ చేసినప్పటికీ కర్మ ఫలం వారిని వెంటాడుతూనే ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. అతను సైకో అయినా కట్టుకున్న భర్తను పల్లెత్తు మాట కూడా అనకుండా బాధలను పంటి కింద దాచుకుంది. తాగొచ్చి వేధిస్తున్నా కూడా, నిత్యం నరకం చూపిస్తున్నా కూడా గుట్టుగా కాపరించేసింది. అయినా అతనిలోని రాక్షసుడు అంతం కాలేదు. భార్యను అనుమానించి చంపేశాను, పీడ విరగడైంది అంటూ ఓ సైకో భర్త వీధిలో వీరంగం సృష్టించి పైశాచిక ఆనందాన్ని కాళ్ల మధ్యలో కర్రలు గుచ్చి మనిషి కాదు మృగం. జీవిత భాగస్వాములపై అనుమానంతో కొంతమంది భర్తలు రాక్షసుల్లా మారుతున్నారు. మానవత్వం మరిచి మహిళలను అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలోనూ ఓ సైకో భర్త వీరంగం సృష్టించాడు. అనుమానంతో భార్యకు నరకం చూపించి చివరికి ప్రాణం తీశాడు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం శాయనిపేటకు చెందిన సునీత, ఇదే గ్రామం పక్కన ఉన్న దౌరుడిపల్లికి చెందిన ముత్యాలు దంపతులు. వీరికి 3 కుమారులు. కోకాపేటలో హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన ముత్యాలు అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. డబ్బులు కావాలంటూ వేధించేవాడు. తప్ప తాగి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. 4 నెలల క్రితం భార్య ప్రైవేట్ పార్టీలపై దాడి చేసి అత్యంత రాక్షసంగా, కిరాతకంగా వ్యవహరించాడు. అలాగే 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన ప్రతిసారి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడేవాడు సైకో భర్త. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చేవాడు. చివరికి అన్నంత పని చేశాడు ఈ కసాయి భర్త. శుక్రవారం భార్యపై దాడి చేసి మర్మాయవాలలో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది.
ఆ తర్వాత సునీతను రెండో వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. నా భార్యను చంపాను అంటూ అరుస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, చచ్చిపోయింది, మీ చెల్లెని చంపేశాడు, తోలుకపో అని పక్కింటి పిల్ల ఫోన్ చేసింది. అక్క తోలుకపోయి బతికించుకోరక్క అంటే మా వాళ్ళు అందరం కలిసి ఫోన్లు మాట్లాడే వరకే అయిపోయింది. అక్క మీ చెల్లెలి పని అయిపోయింది, తీరా బాడకావు తీరా తలుపు తీరా బతకని తీరా తీరా అని అక్కడిక్కడ ఉరుకులాడితే తీయలేదంట సార్ వాళ్ళు. ఆ పిల్ల ఇంకా చచ్చిపోయినాక చంపిన చూడాలి మిమ్మల్ని చంపుతుంటే అందరి ఇంట్లోకి పోయి గడేసుకొని ఆడక్కడ వెళ్ళిపోయినాకనే వచ్చి మా పిల్లని చూసి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసే వరకు అయిపోయిందంట సార్. ఇంకా అదైతే మాకు తెలుసు. ఏం పని చేస్తాడు ఆయన? వాడు ఏ పని చేస్తాడో ఎక్కడ పోతాడో మాకు ఏది తెలియదు సార్. వాడు వాడి పని వాడు ఎక్కడన్నా వాగులో పోని చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను ఓనన్నాడు. ఆనంకాయలు పెట్టిండు, అన్ని పెట్టిండు సారాడు. అప్పుడన్నా ఉంచుకోపోయింది. మేమే పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెడుతున్న చాలా మంది మహిళల జీవితాలు ఇలా మధ్యలోనే ముగుస్తున్నాయి. భార్యలను హతమారుస్తున్న ఇలాంటి రాక్షసులను నడి రోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, కానీ వాళ్ళ మధ్య పెళ్లి బరాత్ చిచ్చుపెట్టింది. ఏకంగా ప్రాణాలు తీసుకునేంతగా అయ్యింది. రక్త చరిత్ర సినిమాను తలపించేలా నడి రోడ్డు మీద వేట కొడవళ్లతో దాడులకు తెగబడ్డారు. గొడవపడ్డ స్నేహితులు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో వెళ్లిన ఇద్దరి పరిస్థితి మాత్రం ఇప్పుడు విషమంగా ఉంది. పెళ్లి బరాత్లో గొడవ, యాక్షన్ తరహాలో అటాక్. వాళ్ళిద్దరూ స్నేహితులు. పెళ్లి బరాత్లో జరిగిన చిన్న గొడవ ఇద్దరిని బద్ధ శత్రువులుగా మార్చేసింది. ప్రాణ స్నేహితుడి ప్రాణాలను తీసేంత వరకు వెళ్ళింది. హైదరాబాద్ నడిపొడ్డున ఫ్యాక్షన్ తరహాలో వేట కొడవళ్లు కత్తులతో వీరంగం సృష్టించింది. కొత్తపేట నాగోల్ మార్గంలో జరిగింది దారుణం. 2022లో పెళ్లి బరాత్లో బొడ్డు మహేష్, పురుషోత్తం స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మహేష్ పై బీరు బాటిల్తో దాడి చేశాడు పురుషోత్తం. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. అయితే కేసు కాంప్రమైజ్ కోసం మహేష్ 4 లక్షలకు పైగా రాజీ కుదుర్చుకున్నాడు. కానీ పురుషోత్తంపై మాత్రం పగతో రగిలిపోయాడు. కాంప్రమైజ్ అయినప్పటికీ మహేష్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. పురుషోత్తం హత్యకు ప్లాన్ వేసి మాటు వేశాడు. మోహన్ నగర్లోని ఓ వైన్స్ వద్ద పురుషోత్తం, అతని స్నేహితులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న మహేష్ అతని స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. పురుషోత్తం కనపడగానే వేట కొడవళ్లు కత్తులతో ఒక్కసారిగా దాడి చేశాడు. ప్రాణభయంతో పురుషోత్తం అక్కడి నుంచి తప్పించుకోగా అతని స్నేహితులు రాము, నాగరాజులు అక్కడే ఉన్న ఫైనాన్స్ ఆఫీసులోకి పరిగెత్తారు. మహేష్ అతని స్నేహితులు వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికారు. ఈ దాడిలో రాము, పాసెన్, నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. నడి రోడ్డుపై యువకులు ఫ్యాక్షన్ తరహా సీన్లను చూపించడంతో జనమంతా భయంతో ఒక్కసారిగా వణికిపోయారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను ఓమ్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన గొడవ కారణంగా తనను చంపాలనే మహేష్, అతని స్నేహితులు దాడి చేసినట్లు పురుషోత్తం తెలిపాడు. తాను పారిపోవడంతో ప్రాణాలతో బ్రతికిపోయానని, కానీ తన స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్ పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషికి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను, సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో, చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాదీప్ ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. అందులో నా ఇద్దరు స్నేహితులు రాము, నాగరాజు నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. బొడ్డు మహేష్, బెల్లి భరత్,
ఇంకా ఒక తెలియని వ్యక్తులు వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో పెళ్లి భారత్లో నేను బొడ్డు మహేష్ ఫ్రెండ్స్మి. గతంలో పెళ్లి భారత్లో జరిగింది కొట్లాట. ఆ కొట్లాటలో అతన్ని నేను బీర్ బాటిల్ తీసుకొని తలపై కొట్టడం జరిగింది. అదే కక్షపూరితంగా నన్ను మర్డర్ చేయాలని ప్లాన్తో ఈరోజు పక్కా ప్లాన్తో కారుతో అటాక్ చేసి వేట కొడవలతో గొడ్డళ్లతో నాపై అటాక్ చేయడం జరిగింది. నేను ఆ దేవుని దయ వల్ల నేను బయటపడ్డాను. నా ఫ్రెండ్స్కి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చిన్న చిన్న గొడవలకు కూడా చాలా మంది ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అవతల ఉన్నది రక్త సంబంధికులైన ప్రాణ స్నేహితులైన ఆలోచించకుండా పగతో ఊగిపోతున్నారు. క్షణికావేశంలో వాళ్లపై దాడులకు తెగబడుతూ వీళ్ల జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని ముచ్చటపడ్డాడు. బంధువులను కాదని మ్యాట్రిమోనీలో పేరును కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. అదే అతను చేసిన పెద్ద తప్పిదమైపోయింది. కంటికి కనిపించకుండా మ్యాట్రిమోనీలో ఓ యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుందామని మాటలు కలిపింది. ట్రేడింగ్ అంటూ ఆశ చూపింది. కట్ చేస్తే 40 లక్షల రూపాయలు కాజేసి బిచారా చేసింది. మోసాలందు సైబర్ మోసాలు వేరయ్యా అన్నచందంగా మారింది ప్రస్తుతం. అమాయకులను ఏదో విధంగా బురిడి కొట్టించి కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మొన్నటి వరకు డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బుట్టలో వేసుకుంటూ ఇప్పుడు ఏకంగా మ్యాట్రిమోనీల్లో యువతుల ద్వారా వల విసురుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో నయా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు వధువు కోసం మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఓ యువతితో మాటలు కలపడంతో ఆమెకు క్లోజ్ అయ్యాడు. తన పేరు స్మిథి అని, యూకేలో ఉంటున్నానని యువతి చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరగడంతో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పై యువకుడి అభిప్రాయం ఏంటో ఆ యువతి అడిగి తెలుసుకుంది. బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని యువకుడికి ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మి ₹1,00,000 చెల్లించి బైగెట్ కాయిన్ అప్లికేషన్ లో రిజిస్టర్ అయ్యాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల్లోనే తన అప్లికేషన్ వ్యాలెట్లో 3 లక్షలకు అమౌంట్ పెరిగింది. దీంతో ఆ యువతి మాటలు నమ్మి 4 నెలల సమయంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. విడతల వారీగా మొత్తం 40 లక్షలకు పైగా బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్ లో ఇన్వెస్ట్ చేశాడు ఆ యువకుడు. యువకుడు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ₹1,50,00,000కు పైగా రిటర్న్స్ వచ్చినట్లు బైగెట్ కాయిన్ అప్లికేషన్లో చూపించారు. అయితే ఈ ట్రేడింగ్లో వచ్చిన అమౌంట్ అంతా విత్డ్రా చేయడానికి బైగెట్ కాయిన్ అప్లికేషన్ కస్టమర్ కేర్ను యువకుడు సంప్రదించాడు. మనీ విత్డ్రా చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫీజు, డిపాజిట్ ఫీజు కొంత చెల్లించాలని కస్టమర్ కేర్ వారు తెలిపారు. అనుమానం వచ్చి మళ్లీ యువతిని సంప్రదించాడు. వాళ్ళు అడిగినంత ఫీజు చెల్లిస్తేనే డబ్బు తిరిగి వస్తుందని యువతి మళ్లీ నమ్మించింది. యువతిని పూర్తిగా నమ్మి ఫీజు పే చేసిన తరువాత అసలు బండారం బయటపడింది. డబ్బులన్నీ లాగేసుకుని యువతితో పాటు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా స్పందించలేదు. చివరకు తాను మోసపోయానని తెలుసుకుని ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ మోసాలకు చదువుకోని వాళ్లకంటే చదువుకున్న వాళ్లే ఎక్కువగా బలైపోతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ప్రభుత్వం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ జనాల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. అత్యాశకు పోయి కొంతమంది భయంతో మరికొంతమంది సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్ల పాలు చేస్తున్నారు. ఎప్పటికైనా మారండి. జాగ్రత్తగా ఉండకపోతే మీ జేబులకు చిల్లులే. అమ్మా అంటూ చేయి పట్టుకునే టైంలో తల్లి దూరమైంది. తల్లి లేని లోటు తీర్చుకునేందుకు తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన ఆమె తన తల్లే అని మురిసిపోయింది. కానీ ఎంతైనా సవతి తల్లి కదా, ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిపెట్టింది. పాపను నిద్రపుచ్చుతున్నట్లు చేసి గొంతు నిలిపి ఆఖరికి కేరళలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి తెల్లారి చూసేసరికి శవమై కనిపించింది. చిన్నారి పోస్టుమార్టం రిపోర్ట్లో ఇది హత్యగా తేలింది. పోలీసు విచారణలో అసలు నిందితులు ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. కొత్తమంగళంలో నెల్లి కుజీలోని పుత్తుపాలెం ప్రాంతంలో అజాజ్ ఖాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కూతురు పుట్టిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. అనంతరం అజాజ్ ఖాన్ మరో వివాహం చేసుకున్నాడు. వీరికి మరో పాప జన్మించింది. రెండో భార్య, 2 పిల్లలతో కలిసి వీరి జీవనం సాఫీగా సాగిపోతోంది. గురువారం రాత్రి చిన్నారి ముస్కాన్ భోజనం చేసి నిద్రపోయింది. అజాజ్ ఖాన్
అతని భార్య ఒక గదిలో పడుకోగా వారి ఇద్దరు పిల్లలు మరొక గదిలో పడుకున్నారు. ముస్కాన్తో పాటు చిన్న కూతురు కూడా కలిసి నిద్రించింది. కానీ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తన గదిలో శవమై కనిపించడంతో తండ్రి అజాజ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో చిన్నారిని హత్య చేసినట్లు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సవతి తల్లిని అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. చిన్నారిని సవతి తల్లే గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించింది. తన సొంత కూతురు కాదనే కారణంతో చిన్నారిని వదిలించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. మొదటి భార్య కుమార్తె అయిన ముస్కాన్ పట్ల సవతి తల్లి తొలి నుంచి చిన్నచూపు చూసేది. భర్త ముందు మాత్రం ముస్కాన్ను ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించేది. ఈ క్రమంలో ఎలాగైనా ముస్కాన్ను వదిలించుకోవాలని భావించిన సవతి తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. హత్య జరిగిన సమయంలో చిన్నారి తండ్రి అజాజ్ ఖాన్ ఇంట్లో లేడని, ఇదే అదనుగా చిన్నారిని గొంతు నులిమి హత్య చేశారని వెల్లడించింది. దీంతో పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొత్తగా పెళ్లి చేసిపోయే ప్రతి ఒక్కరూ తమ జీవితానికి సంబంధించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు. అవన్నీ నిజం చేసుకోవాలని తెగ ఉబలాట పడుతూ ఉంటారు. అలాగే కలలు కన్నాడు ఒక వ్యక్తి. పెళ్ళైన వెంటనే భార్యను హనీమూన్కు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. కానీ అదే అతని కొంప ముంచింది. పిల్లనిచ్చిన మామ చేతిలోనే యాసిడ్ దాడికి గురయ్యేలా చేసింది. అంతేనా, అతడి ఆ చిన్న కోరికే భార్యను కూడా దూరం చేసింది. అత్తవారింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజిమేలు అన్నారు పెద్దలు. మహారాష్ట్రలో ఓ అల్లుడికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అల్లుడిని ఎక్కువగా ప్రేమించిన మామకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోకుండా చేశాడు. చిన్న విషయానికే అల్లుడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించాడు. ఠాణే జిల్లా కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ముర్తుజా కోటాల్ ఇటీవల తన కూతురును ఇబాద్ అతీక్ ఫాల్కేకు ఇచ్చి వివాహం చేశాడు. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కోసం ప్లాన్ చేసుకున్నారు. తాము హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లుడు మామకు చెప్పాడు. అయితే కాశ్మీర్ వద్దని, విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని మామ సూచించాడు. హనీమూన్ కు వెళ్లే విషయంపై మామ అల్లుళ్ల మధ్య ఘర్షణ రేగగా అది చినికి చినికి గాలివానలా మారింది. గొడవ పెద్దదవుతుండటంతో ఇంట్లో వాళ్లు కలగజేసుకున్నారు. దీంతో కోటాల్ తాత్కాలికంగా వెనక్కి తగ్గాడు. కానీ కోటాల్కు అల్లుడిపై కోపం మాత్రం తగ్గలేదు. తన మాట కాదన్న అల్లుడిని ఏదో ఒకటి చెయ్యాలని కోపంతో రగిలిపోయాడు. ఎలాగో అలా యాసిడ్ బాటిల్ సంపాదించిన కోటాల్ అల్లుడి ఇంటి దగ్గర కాపు కాచాడు. తన కారులో కూర్చుని అల్లుడు వచ్చే వరకు ఎదురుచూశాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన అతీక్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్లబోయాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన మామ యాసిడ్ చల్లి పారిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు ఫాల్కేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫాల్కే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోటాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.